ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు ఆదివారం ఫిబ్రవరి 22వ తారీఖున వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలను చేసుకోవాలి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున ఆదివారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు మీకు అనేక రకాలుగా అవకాశాలు అనేవి ఉంటాయి. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. అవి ఉద్యోగపరంగా కానీ లేదా వ్యాపారం పరంగా కానీ అవకాశాలు అనేవి మీకు సానుకూల విధంగా మారబోతూ ఉన్నాయి. అలాగే రేపు మీరు ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టపోతారు. ఎందుకంటే మీతో కొంతమంది పైకి మంచివారిలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసేవారు ఉన్నారు. కాబట్టి మీరు రేపు ఎవరితోటి మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈరోజు మీరు ఎవరిని నమ్మటం అంత మంచిది కాదు. రేపటి రోజు కుంభరాశి వారు ఎవరి మీద కోప్పడకూడదు. అది మీ కుటుంబ సభ్యులే కానీ లేదా మీ భాగస్వామి అవ్వనివ్వండి లేదా మీ స్నేహితులైనా సరే, ఈ సమయంలో మీరు ఎవరికి మీద కోపపడడం, గొడవలకు దిగడం అస్సలు చేయకండి. ఈరోజు మీరు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా ఇంట్లో గొడవలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధలు ఏర్పడతాయి. అలాగే కుంభరాశి వారికి ప్రేమికులు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి రేపు కొంచెం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే సూచనలు కనిపిస్తున్నాయి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అలాగే మీకు ఈరోజు ఆహారం తీసుకోవడానికి సమయం అనేది దొరకకపోవడం కూడా జరుగుతుంది. అలాగే వ్యాయామం చేయకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటివి జరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు వ్యాపారంలో సరిగ్గా లాభాలు లేకపోవడంతో కొంత నిరాశ పడడం జరుగుతుంది. అలాగే మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది కనిపించకపోవడంతో మీరు కొంత డిప్రెషన్ అవుతారు. కొంత ఆదాయం కూడా తగ్గుతుంది. రేపు కుంభరాశి వారికి వృత్తిపరంగా కొంత అశాంతి, మెంటల్ టెన్షన్ కూడా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి రేపు ఖర్చులు తగ్గుతాయి. ఈ విషయంలో మీకు కొంత ఊరట కలుగుతుంది. ఆదాయం లేకపోయినా కూడా ఖర్చులు అనేవి ఈ సమయంలో తగ్గుతాయి, కానీ ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. మొత్తం మీద చూసినట్లయితే కనుక కుంభరాశి వారికి రేపు ఆదివారం రోజున మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే ఆదివారం రోజున అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.